వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బీజేపీ పట్టణ అధ్యక్షులు బొడ్ల రమేష్ అధ్యక్షతన బీజేపీ పార్టీ ఆఫీసులో బీజేపీ జెండా ఆవిష్కరించిన కార్యక్రమం. ఉపాధ్యాయుడిగా మారిన సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్. బత్తుల బలరామకృష్ణ అసెంబ్లీలో రాజనగరం నియోజకవర్గం సమస్యలపై మాట్లాడుతుంటే చాలా ఆనందంగా ఉందన్న ప్రజలు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ప్రత్యక్ష నేత హోదాలో తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. వారాసిగూడ బుద్ధానగర్ లో కేటీఆర్ జన్మదిన వేడుకలు. కరీంనగర్ స్మార్ట్ సిటీలో చిరు వర్షానికి రహదారులపై నిలిచిన నీరు. అసెంబ్లీలో రాజనగరం ఎమ్మెల్యే బలరామకృష్ణ స్పీచ్ దద్దరిల్లిపోయేలాగా మాట్లాడడం జరిగింది. స్కూల్ విద్యార్థులతో కేటీఆర్ బర్త్డే సెలబ్రేషన్స్, కేక్ కటింగ్ చేసిన కేటీఆర్. కేంద్రం ఆంధ్ర రాష్ట్రానికి అధిక నిధులు, హర్షం వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే వర్మ. మున్సిపల్ పరిధిలోని మొదటి, రెండవ వార్డులలో వన మహోత్సవం కార్యక్రమానికి నిర్వహించారు. చెన్నూరు మున్సిపల్ పరిధిలోని మొదటి, రెండవ వార్డులలో వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ నవాజుద్దీన్ మాట్లాడుతూ జిల్లా పాలాధికారి ఆదేశాల మేరకు ఈ నెల 25 నుంచి వచ్చే నెల 24 తారీఖు వరకు ప్రతి వార్డులో మొక్కలు నాటడ కార్యక్రమం, ఇంటింటికి మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించినట్లుగా వివరించారు. మెట్పల్లి పట్టణంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు బొడ్ల రమేష్ అధ్యక్షతన బీజేపీ పార్టీ ఆఫీస్ లో బీజేపీ జెండా ఆవిష్కరించిన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ చిట్నేని రాఘవేంద్రరావు గారు రావడం జరిగింది. ధన్యవాదాలు. ఖచ్చితంగా ఇది అందరూ మీరు సీరియస్గా తీసుకోండి. ఎవరు అంటే ఏదో అనుకున్నట్టు కాకుండా, ఇప్పుడు లావణ్య అనుకోనంటే ఎగ్జాంపుల్ చెప్తుంది, పక్కవాడే కదా, పక్కవాడుకు మనం వెళ్ళిపోయాలి. ఈ ఓట్లు అక్కడ ఉంటాయి వాస్తవంగా. సో మనం అది ఆ సీరియస్గా తీసుకోవాలి. మరి పూజ చేసిన వాళ్ళు అక్కడ ఉంటాయి, గొడ్ల మీద చేసిన వాళ్ళు మీ వాళ్ళు అక్కడ నోట్లు ఉంటాయి. ఇవన్నీ మనయే సమిష్టిగా పనిచేస్తే, భారతీయ పార్టీ కుటుంబం అనుకుంటే పనిచేస్తే ఖచ్చితంగా మున్సిపల్ పోతాం. ఈ అవకాశం అందరికీ మరొకసారి. వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలను గురువారం రాజన్ సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా కళాశాలలో విద్యార్థులకు విద్యాబోధన చేసి ఉపాధ్యాయుడిగా మారారు. It is normal order, normal mode. Normal mode is normal mode. So this price will be like this. Demand is very popular. Popular. ఇలాంటి డిమాండ్ చెప్పండి. డిమాండ్ రాజనగరం నియోజకవర్గం నందరాడ గ్రామంలో ఎన్డీఏ కూటమి నాయకులు, రాజనగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ అసెంబ్లీలో రాజనగరం నియోజకవర్గం సమస్యలపై మాట్లాడుతుంటే చాలా ఆనందంగా ఉందన్నారు. గతంలో నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే అసెంబ్లీలో నియోజకవర్గ సమస్యలపై మాట్లాడలేదని వారు తెలియపరిచారు. మన నందరాడ
జనసేన తరఫున ప్రెసిడెంట్గా నిలబెట్టారండి నన్ను. మా బలరామకృష్ణ గారు అసెంబ్లీలో ఎప్పుడు ఎవరో మాట్లాడిన విధానంగా మాట్లాడుతున్నారండి. ఎప్పుడు 4-5 సార్లు ఎమ్మెల్యే అవునా కానీ అలా మాట్లాడలేరు. ఆ టైప్లో మాట్లాడుతున్నారండి. మొత్తం ఆ ఊరు మన గుళ్ళుకి పూజలకి అన్నిటికి అభివృద్ధి చేయాలని, మొత్తం అన్ని ఉద్యోగస్తులకి అన్నిటికీ అభివృద్ధి చేయాలని కోరుకుని 3 అసెంబ్లీలు కూడా అదరగొట్టేలాగా మాట్లాడారండి. అన్నీ కూడా మా గ్రామానికి నందరాడు రాజనగర్ నియోజకవర్గానికి అభివృద్ధి ఇతని వల్ల మాకు చాలా బాగా అవుతుందని మేము కోరుకుంటున్నామండి. ఆయనకి శుభాకాంక్షలు అండి. మాకు బలరామకృష్ణ గారు మాట్లాడిన మాటలకి చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోడీ గారి దగ్గర నుంచి 15,000 కోట్లు అమరావతికి పవన్ కళ్యాణ్ గారు కలిపి తెత్తం నిధి చాలా సూపర్గా తెచ్చారండి. ఇవాళ ఆ నిధులు తెత్తం కాలంలో అమరావతి ఇవాళ ఒక పండగ అవతారం వచ్చిందండి. ఇవాళ నుంచి మనకి ఉద్యోగాల కన్నా ఎట్లకైనా ఎట్లకైనా మనకి భయం లేకుండా చేస్తారని ధైర్యం వచ్చిందండి ప్రజలకి. అమ్మఒడి అన్నది తల్లికి వందనం పెట్టారండి. కొంతమంది దుష్టశక్తులు అప్పుడే మొదలైనాయండి. ఏమని మా ఒకరికి ఇస్తాడో ముగ్గురికి ఇస్తాడా ఇవ్వమని చూస్తాం అంటున్నారండి. మొత్తం రాత్రి అసెంబ్లీలో నారా లోకేష్ గారు మాట్లాడి మనకి అసెంబ్లీకి ప్రతి ఒక్కరికి మనకి ఇస్తామని చెప్పి మాకు గ్యారంటీ చేశారండి. మాకు ధైర్యం వచ్చిందండి. ఇంకా అసెంబ్లీకి కేసీఆర్ 7 నెలల నుండి చర్చంతా తన చుట్టే తిరుగుతుంది. కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా రారా, వస్తే ఏం మాట్లాడతారని రకరకాలుగా శిషాభిషల నేపథ్యంలో వాటన్నిటినీ పటాపంచం చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. వారాసిగూడ బుద్ధానగర్ లో కేటీఆర్ జన్మదిన వేడుకలు, మాజీ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు స్థానిక కార్పొరేటర్ కంది శైలజ, శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బుద్ధానగర్ జీహెచ్ఎంసీ వార్డు ఆఫీస్ లో కేక్ కట్ చేసి అనంతరం వర్కర్లకు పండ్లు పంపిణీ చేశారు. కేటీఆర్ అన్న బర్త్డే సెలబ్రేషన్స్ జరపబడినాయి. శానిటేషన్ స్టాఫ్ తోటి మరి బీఆర్ఎస్ క్యాడర్ తోటి సంతోషంగా ఆనందంగా జరుపుకున్నాము. కేక్ కటింగ్, ఫ్రూట్స్ పంచడం అయినది. కేటీఆర్ అన్న మరొకసారి హ్యాపీ బర్త్డే. మీరు ఎల్లవేళలా సంతోషంగా ఆనందంగా ఉండాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాను. రాబోయే కాలంలో మీరు మళ్ళీ ఐటీ మినిస్టర్లాగా రావాలని, మున్సిపల్ మినిస్టర్లాగా రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. కురుస్తున్న వర్షాల కారణంగా కరీంనగర్ రహదారులన్నీ నీట మునుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో సమస్యాత్మకంగా మారడంతో మున్సిపల్ అధికారులు పలు చర్యలు చేపట్టారు. నగరంలో పలు డివిజన్లలో వర్షపు నీరు నిలువగా మున్సిపల్ సిబ్బందితో కాలువను ఏర్పాటు చేసి నీటిని మరలిస్తున్నారు. आप मट्टी की कौन
కార్తెనింగ్ ఈ రోజు అసెంబ్లీలో రాజనగరం ఎమ్మెల్యే బలరామకృష్ణ స్పీచ్ దద్దరిల్లిపోయేలాగా మాట్లాడడం జరిగింది. రాజనగరంలో నియోజకవర్గం ఎన్డీఏ కూటమి కార్యకర్తలు మరియు రాజనగరం నియోజకవర్గ ప్రజలు గర్వంగా చెప్పుకునే గొప్ప రోజు. స్టేట్ లో ఉన్న క్రిమినల్ ఇబ్బందులు, రాజనగరంలో జరుగుతున్న బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, భూ కబ్జాల గురించి మాట్లాడి మంచి పరిపాలన తీసుకొచ్చే విధంగా మాట్లాడడం అందరికీ బలరామకృష్ణ ప్రతిభ తెలిసింది. బలరామకృష్ణ గారు అధ్యక్ష ధన్యవాదాలు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో గంజాయి, బ్లేడ్ బ్యాచ్, రౌడీయిజం, దొంగతనాలు, ఆన్లైన్ యాప్స్, క్రికెట్ బెట్టింగ్లు, దేవాలయాలపై దాడులు, మహిళలపై మిస్సింగ్ కేసులు, చాలా అసాంఘిక కార్యక్రమాలు అడ్డంగా మారింది అధ్యక్ష. ముఖ్యంగా చూస్తే స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీతో సహా అన్ని చోట్ల గంజాయి అమ్మేవాళ్ళు ఉన్నారు. పారాసిటమాల్ టాబ్లెట్, చాక్లెట్లు, బిస్కెట్లు దొరకని చోట కూడా గంజాయి దొరుకుతుంది అధ్యక్ష. యువత అంతా కూడా నాశనం అయిపోతున్నారు, వాళ్ళ భవిష్యత్తు అంతా కూడా నాశనం అయిపోతుంది. ఇలాంటి వాటిపై ఎలాంటి చర్య తీసుకోబోతుంది? అదేవిధంగా చూస్తే బ్లేడ్ బ్యాచ్, రౌడీయిజం గత ప్రభుత్వ హయాంలో రాజానగరం నియోజకవర్గంలో బ్లేడ్ బ్యాచ్ అడ్డాగా చేసుకుని భూ కబ్జాలు, స్థల కబ్జాలు, రౌడీయిజం చేస్తూ ప్రజలను భయభ్రాంతులు చేయడం కూడా గురి జరిగింది. అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా కోరుకొండ వచ్చినప్పుడు అక్కడికి మీటింగ్కి వచ్చిన వాళ్ళని 400 మంది బ్లేడ్ బ్యాచ్, ఈ గంజాయి టీం అందరూ కలిసి అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులు కూడా చేయడం జరిగింది. ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ కేంద్రం ఆంధ్ర రాష్ట్రానికి అధిక నిధులు ఇచ్చినందుకు హర్షం వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే వర్మ. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మహేశ్వరం నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి మురుగుంట్ల అరవింద్ శర్మ ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ రోజు గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అదేవిధంగా మాజీ మంత్రివర్యులు శ్రీ కేటీఆర్ గారి జన్మదినం మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు పెండాల నగేష్ గారి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈరోజు కేటీఆర్ గారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి, రాబోయే రోజుల్లో రాష్ట్రానికి అధినాయకత్వం వహించాలి అని చెప్పేసి ఈరోజు మేము ప్రత్యేకంగా పూజలు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నాం. ఈరోజు మనం చూస్తూ ఉంటే కేటీఆర్ గారు గత 10 ఏళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఈరోజు హైదరాబాద్ నగరం ఏ విధంగా ఉందో మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు 2014లో హైదరాబాద్ నగరం ఏ విధంగా ఉండే, ఈరోజు కేటీఆర్ గారి పుణ్యంలో కేటీఆర్ గారి సారథ్యంలో ఈరోజు ఎన్నో బహుళజాతి కంపెనీలను తీసుకొని వచ్చి కేటీఆర్ గారు హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్దిన మాట వాస్తవం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కేటీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఉండాలి, మేమందరం కూడా పనిచేయాలి అని చెప్పేసి ఆ భగవంతుడు కేటీఆర్ గారికి నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలని ఇవ్వాలని మీ ద్వారా మా గౌరవ కేటీఆర్ గారికి, రామన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. జై తెలంగాణ.